వెల్కమ్ టు రాజు రివ్యూస్. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏవి వీడియో సెపరేట్గానే చేశాను. సో తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఒకే వీడియోలో అందరినీ కుదించేసి అలా టక్ 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 మని లేపేయడానికి ఎలాగ బిగ్ బాస్ ఒక చిన్న బొక్క అయితే పెట్టాడన్నట్టు అనిపించింది. ఎందుకంటే నిఖిల్, గౌతమ్, అవినాష్ ఏవి సంబంధించిన ఆ టైం ఏదైతే ఉందో కరెక్ట్గా ప్లాన్ చేసి చివరికి నబీల్ వరకు వస్తీలోకి సో ఎలాగ టాప్ 5లో ఆ 4th ప్లేస్లో ఉన్నాడు. అలా అనుకుంటే అవినాష్ కూడా టాప్ 5లో చివరి ప్లేస్లో ఉన్నాడు. అయినా అవినాష్ ఏవి అదిరింది. కానీ మరి నబీల్కి ఎందుకు అంత తొందరగా ముగించేస్తారో నాకు అర్థం కాలేదు. సో కాబట్టి నబీల్కి ఏవి విషయంలో కొంచెం తగ్గిందేమని నా అభిప్రాయం. అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. సో నబీల్ ఈరోజు విన్నర్ అవ్వాల్సిన వ్యక్తి. సో అలా ఒక స్టెప్ దిగుతూ ఈ చివర ఈ 4th ప్లేస్కి వచ్చి నిలబడ్డాడు. సో నబీల్ స్వయం కృతాపరాధం అని నాకు అనిపించింది. ఎందుకంటే నబీలు అనవసరంగా గేమ్ చేంజ్ చేసుకుని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆ కన్ఫ్యూజ్ గేమ్ ఏదో కన్ఫ్యూజ్గా ఆడేస్తాడు. అంటే పృథ్వీతో కలిసి మన ఇద్దరం బ్రీఫ్ కేస్ అదే ఆ గేమ్ ఏదైతే ఉందో మన ఇద్దరం ఆడదాం, యష్మిని ఓడిపోమని చెప్దాం, వీళ్ళని ఓడిపోమని చెప్దాం, అలాగే గౌతమ్ని ఓడిపోమని చెప్దాం. తర్వాత అంటే ఎక్కడ కూడా తన పన్నిన ఆ వ్యూహం ఏదో ఫెయిల్ అవుతూ వచ్చిందనమాట. అలాగే అవినాష్ సంబంధించి నిఖిల్ నాతో గొడవ పడ్డాడు కాబట్టి నిఖిల్ని మనం ఓడిందాం, సరే నువ్వు కెప్టెన్, నువ్వు మెగా చీఫ్ అవ్వు. సో ఇటువంటి కన్ఫ్యూజ్ నిర్ణయాలు అంటే నబీల్ ఓటింగ్ శాతం దించుకుంటా పోయింది. అలాగే అనవసరంగా మెహబూబ్తో ఆ సిట్టింగ్ వేయడం. సో తను ఏం మాట్లాడకపోయినా అక్కడ కూర్చున్నందుకు ఆ మెహబూబ్ మాట్లాడిన మాటల వల్ల సో తనకు మైనస్ జరగడం. సో ఏదేమైనా సరే అట్లీస్ట్ టాప్ 2లో అన్న ఉందిడా. అంటే మీరు ఫస్ట్ ప్లేస్ కాకపోయినా నబీల్ అంటే మిగతా వాళ్ళకి అందరికీ ఒక ఫాలోయింగ్ ఉంటే తన యూట్యూబర్ కాబట్టి వరంగల్ డైరీస్ ద్వారా వచ్చాడు. సో వచ్చిన తర్వాత అభిమానించారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తేలోకి టాప్ ప్లేస్లో నబీల్ ఉండిపోడు. సో ఆ విషయం ఆయనకి తెలవడం, సో గేమ్ని అనవసరంగా ఇది చేసుకుని ఈరోజు టాప్ 4 ప్లేస్లో, అది కూడా జర్నీ ఏవి ఏదైతే ఉందో కూడా అది కూడా నిడివి తగ్గి, సో నాకైతే కొంచెం తగ్గిందని అనిపించింది. నాకులాగే నబీల్ విషయంలో బిగ్ బాస్ ఎంతో కొంత అంటే ఏవి తగ్గించారు, నిడివి తగ్గించారని మీకు అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. సో కాబట్టి నబీల్ గురించి ఒకసారి జర్నీ చూసుకుందాం. అసలు నబీల్కి ఎలివేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ అందరికన్నా లాస్ట్గా పిలిచింది అయితే నబీల్ని. నబీల్ జర్నీ వీడియో చూపించి అయిపోయింది. మరి లాస్ట్ కానీ మరంటే నాకు తెలుసుండి ఎడిటింగ్ సంబంధించి సరిగ్గా నాకైతే పెద్దగా అనిపించలేదు, అంత ఎఫెక్టివ్గా కూడా అనిపించలేదు. ఇక్కడ నబీలు అక్కడ ఫోటో ఆల్బమ్ చూస్తూ ఉంటాడు. మరి అది కూడా వెంటనే వీడియో అంటే జస్ట్ అలా చూపించే టైంకి మళ్ళీ ఆ సీన్ కూడా లేపేశారు. సో మొత్తం నబీల్ గురించి పెద్దగా బిగ్ బాస్ చెప్పింది నాకు పెద్దగా అంటే ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. సో గౌతమ్ గురించి చెప్పినా, అవినాష్ గురించి చెప్పినా, చివరికి రోహిణి గారు వెళ్ళిపోయేటప్పుడు, ఎలిమినేషన్ అయిపోయేటప్పుడు ఆవిడ ఏవీలో కూడా కొంచెం పదాలు దొరినాయి. కానీ మరి నబీల్కి మరి ఇంత నాకు అంతగా అనిపించలేదు. సో తగ్గింది. సో అంత తగ్గి ఉన్నదే టాప్ 5. సో ఏవి అంటే ఎలా ఉండాలి, ఒక్కొక్కరు ఏవి కొంచెం గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉండాలి. కాబట్టి నబీల్ది అయితే కొంచెం తగ్గింది. సో నాకులాగా ఎవరికన్నా అనిపిస్తూ ఉంటే కింద కామెంట్ చేయండి. సరే నబీల్ గురించి చూసుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ నుంచి లైట్స్, కెమెరా, యాక్షన్ వరకు మీ ప్రయాణాన్ని తీసుకువెళ్ళాలని మీ 9 ఏళ్ల తపన మిమ్మల్ని మీ స్థానంలో నిల్చోబెట్టింది. అదే తను చెప్పాడు కదా. సో తను లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం చేసేది అదే కదా. లైక్ చేయండి, నేను షేర్ చేయండి, నేను ఎప్పుడు చెప్పలేదు. సో మీకు నచ్చితే మీరంటే నాది పెద్ద కాదు కదా. సో నాకున్నది తక్కువ సబ్స్క్రైబర్లు. సో కాబట్టి నాది నా నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను, కానీ షేర్ చేయండి నేను ఎప్పుడు చెప్పలేదు. సో మనోళ్ళు ఏంటంటే మీరు యూట్యూబర్ కాబట్టి వరంగల్ డైరీ సంబంధించి మీరు ఎవరిని అడిగిన ఈ 3 మాటలు మాట్లాడేవారు. కానీ లైట్స్, యాక్షన్, కెమెరా ఇది అక్కడ వరకు అంటే 9 ఏళ్ళు అయింది కదా మీ జర్నీ స్టార్ట్ అయ్యి. సో అంతవరకు మీరు వెళ్ళాలని చెప్పేసి మీరు అనుకున్నారు. కాబట్టి ఆ ప్రయత్నమే మిమ్మల్ని బిగ్ బాస్లో ఈ స్థానంలో నిల్చోబెట్టింది. అంటే దాని ప్రయత్నం చేయడంలో భాగంగానే బిగ్ బాస్కి వచ్చారు. సో టాప్ 5లో నిల్చోబెట్టింది అన్నట్టు వాళ్ళ వాళ్ళ ఆ మాటలు దాని అర్థం అనమాట. వరంగల్ కా షేర్ అనే పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు. అంటే ఆయన ఎక్కువగా అంటారు కదా. సో వరంగల్ కా షేర్ అని చెప్పేసి సో ఇప్పుడు మీ పేరు అందరికీ తెలుసు అన్నట్టుగా చెప్పారు. మీ టాలెంట్ని, మీ వ్యక్తిత్వాన్ని కోట్ల మంది ప్రేక్షకుల వద్దకు చేర్చింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా. మీకు వచ్చిన అవకాశాన్ని 100% మీరు సద్వినియోగం చేసుకున్నారు. మీ టాలెంట్, మీ వ్యక్తిత్వం
టాలెంటెడ్ పర్సనే కాబట్టి అంతవరకు వచ్చాడు. వ్యక్తిత్వం మంచిది కాబట్టి అంతవరకు వచ్చాడు. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా 100% సద్వినియోగం చేసుకున్నారు గానీ, కరెక్ట్‌గానే చేసుకున్నాడు. కానీ కొంత మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే ఈరోజు విన్నర్ అవ్వాల్సిన పర్సన్ అబ్బా నబీలు. సో, విన్నర్ రేస్ నుంచి దరిదాపులు కూడా లేకుండా అయిపోయాడు. ఎందుకంటే ఒక ట్రైను బయలుదేరినప్పుడు స్లోగా బయలుదేరినా చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతది. దీని తర్వాత వెనకాల బయలుదేరిన కొన్ని ఎక్స్‌ప్రెస్‌లు ఏదైతే ఉంటాయో, మధ్యలో ఇంత ఫాస్ట్‌గా ముందుకెళ్ళినా స్టేషన్‌లో వెళ్ళడానికి ముందు ప్లాట్‌ఫార్మ్ మీద పక్కన పెట్టేసినట్టు, ఈ మిగతా వచ్చిన ట్రైన్‌లు అయితే ముందుకెళ్ళిపోయినాయి. ఈ ట్రైన్ మాత్రం అలా వెనకాల ప్లాట్‌ఫార్మ్ ఇవ్వకుండా అలా స్లోగా ప్లాట్‌ఫార్మ్ మీదకెళ్ళినట్టు అయిపోయిందనమాట. అంటే ఎంత ముందు జర్నీ స్టార్ట్ అంటే అందరికన్నా నబీల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండవలసిన పర్సను చివరికొచ్చేలోకి మొత్తం టోటల్ చేంజ్ అయిపోయిందనమాట. సో, వెనకాలొచ్చిన ట్రైన్స్ కూడా స్టేషన్‌లోకి ముందుగా వెళ్ళిపోయినాయి. ఈ ట్రైన్ మాత్రం లేట్ అయిపోయింది. సో, అందుకనే ఫోర్త్ ప్లేస్‌లో వెళ్ళింది. అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అంటే చివరి వరకు వస్తేలోకి నబీల్ ఈ పరిస్థితుల్లో ఉంటాడు. అంటే విన్నర్ అవ్వాల్సిన పర్సను లేదంటే విన్నరో ఏదో అవ్వాల్సిన పర్సను మొత్తం గేమ్ అంతా డ్రాప్ అయిపోయిందంటే చాలా ఆశ్చర్యం అన్నమాట. తను కూడా బయటికెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యాన్ని ఫీల్ అవుతాడు. ఎక్కడ నా గేమ్ దెబ్బడిపోయింది. ఇంత డౌన్‌ఫాల్ ఎందుకయిందన్నది మాత్రం ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను ఎప్పుడు చెప్పినా కూడా 'నాగార్జున గారు నీ చేయి పట్టుకొని పైకి తీసుకొని రావాలి. లైట్లు ఆపి' వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఇదే మాట చెప్తా ఉంటాడు. సో, తన గేమ్ డౌన్ అయిపోయింది. సో, నేను ఎలాగో విన్నర్ అవ్వను తనకైతే అర్థమైంది. కానీ ఏంటంటే ఆ పరిస్థితికి నా గేమ్ ఎక్కడ దెబ్బ పడిందన్నది బయటకొచ్చి విశ్లేషణ చేసుకుంటాడు. సో, తన గేమ్ అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తను ఆడే విధానం గాని, సో, ఏదైనా కొంచెం ఇదవ్వడం నెక్స్ట్ మెహబూబ్ విషయంలో ఇదవ్వడం. సో, టోటల్‌గా నబీల్‌కి గ్రాఫ్ అయితే తగ్గింది. సో, అది స్వయం కృతాపరాధం అని నా అభిప్రాయం. ఎందుకంటే మాట్లాడవలసిన కొన్ని విషయాలు మాట్లాడని విషయాల్లో మాట్లాడాలి. కానీ అనవసరంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహ్, కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందేమో అని నా అభిప్రాయం. సో, తర్వాత నామినేషన్‌లో మీరు చూపించిన ఫైర్ గాని, టాస్కుల్లో మీరు చూపించిన పట్టుదల గాని, మీ పేరును అందరూ అండర్‌లైన్ చేసేలా చేసింది. ఇక్కడ నామినేషన్‌లోకొచ్చినప్పుడు అటు సోనియా గారు గాని, ఇటు యష్మి గారు గాని, ఇటు ప్రేరణ గాని వాదించేవారు. సో, మైనస్ ఏమైందంటే ఓజీ క్లాన్, రాయల్స్ క్లాన్ వచ్చినప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో ఎంతో కొంత నబీల్ బానే ఉన్నాడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బయట నుంచి వచ్చినప్పుడు అందరూ కత్తి, సుత్తి అన్నప్పుడు సుత్తి అందరికి ఇచ్చారు గానీ కత్తిలాటోడు మనోడు అని బయట నుంచి వచ్చినోళ్ళు ఎక్కువగా నబీల్‌తో గొడవ పెట్టుకోవడం, చేసుకోకపోవడం మైనస్. ఫస్ట్ మైనస్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎందుకురా బాబు ఫస్ట్ ప్లేస్‌లో ఉండి ఇతనితో గొడవ పెట్టుకుంటే మనకు మైనస్ అవుతదని నబీల్ జోలికి ఎవరు ఎళ్ళలేదు. నబీల్ వచ్చి గౌతమ్‌ని గెలుక్కోవడం గాని, ఇది మైనస్ అయ్యే అవకాశాలు చెప్తున్నాను. సో, ఎక్కువ నామినేషన్‌లో రాకపోవడం, సో, ఎక్కువ గొడవలు ఈళ్ళతో జరగకపోవడం, సో, అంతకుముందు వరకు సోనియా గారు గాని, ప్రేరణ గారు గాని, యష్మి గారి విషయాల్లో గొడవ పడడం, అందులో ఎక్కువగా నబీల్ తప్పు లేకపోవడం, సో, ఎక్కువ ఎలివేట్ అయ్యాడు. సో, ఓటింగ్ అయితే పడింది. కానీ ఎప్పుడైతే నబీల్‌తో గొడవ పెట్టుకోవద్దని వీళ్ళు అనుకోవడం, సో, వీళ్ళతో గొడవలు లేకపోవడం, ఎక్కువ నామినేషన్‌లో రాకపోవడం, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అంటే విలన్స్ అంటే హౌస్‌లో ఆయనకు సంబంధించి అపోజిట్ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉండడం వల్ల ఎలివేట్ అవ్వలేకపోయాడని నా అభిప్రాయం. అందువల్ల నీకు నబీల్ గ్రాఫ్ అయితే తగ్గిందని నా అభిప్రాయం అనమాట. లేదంటే ఇందులో ఇంకొక మైనస్ ఏమన్నా ఉందంటే మణికంఠ లేకపోవడం నబీల్‌కి మైనస్. ఎందుకంటే మనోడు కృష్ణ అర్జున్‌లాగా పక్కన మంచి చెడు చెప్తా ఉండేవాడు మణికంఠ. ఇలాగ ఆడు, ఇలా ఉండొద్దు, ఇలా చెయ్యి, ఇది నీకు మైనస్ అవుతుంది, ఇలా చెయ్యి అని చెప్పి మణికంఠ చెప్పేవాడు. సో, మణికంఠ మాట అయితే నబీల్ వినేవాడు. సో, మణికంఠ లేకపోవడం కూడా తన గ్రాఫ్ పడ్డాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత గ్రాఫ్ పడకుండా పోయింది. ఈ లోపల మెహబూబ్ రావడం. సో, ఇయన్నీ ఏంటంటే కొంచెం మైనస్ అయితే నబీల్‌కి జరగడం జరిగింది. సో, మెగా చీఫ్ ప్రామిస్ చేయడంలోనైనా అందరూ అండర్‌లైన్ అంటే నామినేషన్‌లో, టాస్కుల్లో 100% వాదించేవాడు. తప్పుంటే మాట్లాడేవాడు. సో, గట్టిగా నిలబడేవాడు. అదే ప్లస్ అయింది నబీల్‌కి. సో, తర్వాత పెద్దగా అవ్వకపోవడానికి మైనస్ ఏంటంటే వాదించేవాళ్ళు ఎవరు గాని గొడవ పెట్టుకుని తక్కువ కాబట్టి. సో, పట్టుదల గాని అంటే మీరు చూపించిన పట్టుదల గాని మీ పేరును అందరూ అండర్‌లైన్ చేసేలా ఉంది. మెగా చీఫ్ ప్రామిస్ చేయడంలోనైనా ఎవిక్షన్ సీల్డ్ త్యాగం చేయడంలో ఉన్నతంగా ఆలోచించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఇక్కడ నబీల్ వయసు 26 సంవత్సరాలు ఎంతో చెప్పారు. సో, ఇక్కడ ఎవిక్షన్ సీల్డ్ గెలుచుకున్న విషయంలో గాని, అలాగే గెలుచుకున్నది అవినాష్ వల్ల వచ్చిందన్న ఫీలింగ్ తనకు కలిగింది. అలాగే అవినాష్ వెళ్ళిపోయేటప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. సో, అక్కడ ఎలివేషన్ అయితే ఎలివేట్ చేశారు నాగార్జున గారు. నువ్వు అది తల పైకెత్తుతాడనమాట ఆయన. అంటే కొన్ని కొన్ని విషయాల్లో అక్కడ విష్ణుప్రియ గారు నిఖిల్‌ని ఈసారి మెగా చీఫ్ చేద్దాము ఏదో నిఖిల్‌కి అవకాశం ఇద్దామని అనుకున్నప్పుడు
తను కూడా నబీల్ ఒప్పుకోడేమో అని అంటే, లేదు నేను నిఖిల్‌కి ఇద్దాం అవకాశం అని చెప్తాడు. ఆ సందర్భం గాని, ఎవిక్షన్ సీన్‌లు గాని, నువ్వు అంత ఎత్తులో కనిపిస్తున్నావు అని నాగార్జున గారు కూడా కొంచెం అతనికి ఎలివేషన్ ఇచ్చారనమాట. ఎలివేట్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే తను చేసుకోలేకపోయాడు. కొంతవరకు అవకాశం ఉన్నా కూడా దాన్ని కొంచెం ఎదరికి తీసుకెళ్లడంలో ఇక్కడ ఖచ్చితంగా నబీల్ ఫెయిల్ అయ్యాడని నా అభిప్రాయం. తర్వాత అంటే ఇక్కడ ఆయనకు సంబంధించిన దాంట్లో నామినేషన్‌లో మీరు చూపించిన ఫైర్ గాని, టాస్కుల్లో మీరు చూపించిన పట్టుదల గాని, దీని గురించి ఆల్రెడీ చెప్పాను కదా! జస్ట్ ఫోన్ వచ్చింది మాట్లాడడం వల్ల కొంచెం మిస్ అయిందనమాట. సో, మెగా చీఫ్ ప్రామిస్ చేయడంలో గాని, ఎవిక్షన్ సీల్ త్యాగం చేయడంలో గాని దీని గురించి ఆల్రెడీ చెప్పేసాను. సో, అందుకే మీకు ఆత్మగౌరవం కూడా ఎక్కువ. దాన్ని ప్రశ్నించింది ఎవరైనా వారికి ధీటుగా మీరు ఆటతో జవాబిచ్చారు. ఓకే. ఇక్కడ ఆత్మగౌరవం అంటే గనక ఏదైనా మాట అంటే పడ్డావు నబీల్ స్టార్టింగ్ నుంచి. అటు సోనియా గారి విషయంలో గాని ఆర్గ్యుమెంట్ చేయడం అదే ప్లస్ అయింది. నబీల్ ఒకేసారి ఎలివేట్ అవ్వడానికి కొంచెం అందరిలోని ఒక్కసారి నబీల్ వెంక తిరిగి చూడడానికి అది ప్లస్ అయింది నబీల్‌కి. సోనియా గారు ఎవరుంటే వాళ్ళతో గొడవ పెట్టుకున్నప్పుడు సోనియా గారితో గొడవ పెట్టుకున్న ప్రతి ఒక్కరు హైలైట్ అయ్యారు. సో, ఆవిడ ఉంటుంటే ఇంకా తన జర్నీ ఇంకా బాగుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్స్ కరెక్ట్‌గా క్వెషన్స్ పడేవాళ్ళు ఉంటే గనక వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేసే స్కిల్స్ ఉన్నాయి తన దగ్గర. సో, ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నబీల్ తోపన్న ఫీలింగ్‌తో వచ్చారు. కాబట్టి ఎందుకురా గొడవ పెట్టుకోవడం, అందుకని గొడవ పెట్టుకునే సందర్భాలు, ఎందుకంటే 'బిగ్ బాస్' అంటే అన్ని ఎమోషనల్‌తో కలిగిపోయిన షో కాబట్టి తనలో ఉన్న కామెడీ యాంగిల్‌ని ఎక్కువ వాడుకోకపోవడం మైనస్. తర్వాత తనకు ఆపోజిట్ పర్సన్స్ లేకపోవడం. ఓజీ క్లాన్ మనం అందరం కలిసి ఓజీ క్లాన్‌తో కలిసిపోవడం వల్ల ఓజీ క్లాన్స్ వల్ల తను గొడవ పెట్టుకునే సందర్భం లేకపోయింది. అలాగే వైల్డ్ కార్డ్ వచ్చినోళ్ళు నబీలు ఆళ్ళతో కొంచెం ర్యాపో ఉంది. ఎందుకంటే రోహిణి గారు గాని, టేస్టీ తేజ గాని, అవినాష్ గాని నబీల్‌తో బాండ్‌గా ఉండడం. నెక్స్ట్ వచ్చి ఎక్కువ వచ్చిన వెంటనే హెల్పింగ్ చేసుకునే అవకాశం కూడా అటు అవినాష్ అండ్ నబీల్ మధ్య జరగడం గాని, సో, బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి అప్పటి వరకు తను ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడని తెలిసి గొడవ పెట్టుకోకపోవడం వల్ల అంటే ఇప్పుడు లోపలికెళ్ళిన తర్వాత ఎవరో అన్నా ఆర్గ్యుమెంట్ చేస్తే తన మాట్లాడే విధానం మనకు తెలుస్తది. సో, కాబట్టి ఇటు ఓజీ క్లాన్స్ అంటే మనందరం ఓజీ కాబట్టి మనం గొడవ పెట్టుకోకూడదు అన్నట్టు వీళ్ళుండడం. సో, అవతల పర్సన్స్ ఏమో ఎందుకొచ్చిందిరా బాబు మనోడు కత్తి టైపు సుత్తి కాదు గదా! సో, బయట ఓటింగ్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి నబీల్ జోలికి రాకపోవడం నబీల్‌కి మైనస్ అనమాట. సో, అందుకని న్యూట్రల్‌గా ఉండిపోయాడు కాబట్టి ఓటింగ్ కూడా అలాగా డౌన్ అయిపోయింది. నెక్స్ట్ మెహబూబు అన్న మాటలు కూడా మైనస్ అయింది. ఎంతో కొంత ప్రభావితం అయితే చూపించాయి. ఇవి అంటే తను ఈ ప్లేస్‌లో ఉండడానికి చాలా కారణాలున్నాయి. సో, అందులో ఇది పరిస్థితి. తర్వాత మీ ఇంటి మొదట మెగా చీఫ్‌గా నిలిచారు. ప్రయాణం మధ్యలో మీలో ఫైర్ తగ్గిందని మీ తోటి వాళ్ళు చెప్పినప్పుడు మీ సామర్థ్యాన్ని మీరు ప్రశ్నించుకున్నారు. నిజమే అది. చాలామంది మీ ఫైర్ చూపించడానికి అక్కడ ఆపోజిట్ క్యాండిడేట్ సరైన పర్సన్ గొడవ పెట్టుకుంటే మనోడు బయటకొద్దును. సోనియా గారు గాని, మణికంఠ గాని ఉండుంటే గాని గేమ్ వేరేగా ఉండును. ఎవరిది? నబీల్‌ది. సో, అది మిస్ అయింది. సో, తర్వాత అప్పటినుంచి అందరికీ ఆమోదయోగ్యంగా మారేందుకు మీరు పడిన తపన స్పష్టంగా కనిపించింది. సో, అందరితోని బానే జెల్ నబీల్ వచ్చి. సో, ఏదేమైనా విన్నర్ అవ్వలేదు కదా! అంటే విన్నర్‌కి దగ్గరగా రన్నర్ కన్నా మిగిలిన బావున్ను. సో, అది కూడా జరగలేదు. సో, మీ చుట్టూ ఉన్న తారల తెలుకు బెలుకుల మధ్య ఒక సామాన్యుడిగా ఒంటరిగా నిలిచినట్టు మీకు అనిపించింది. అంటే ఉన్నవాళ్ళందరూ ఎంతో కొంత ఫేమ్ ఉన్నవాళ్ళు. సో, తిన ఒక్కడే యూట్యూబరు. టేస్టీ తేజ తను యూట్యూబరే కానీ షోస్ చేశాడు కదా! సో, నాకు తెలిసి 'జబర్దస్త్‌లో' కూడా చేశాడు. అలాగే 'యష్మి' గారు సీరియల్ యాక్టరు, 'ప్రేరణ' సీరియల్ యాక్టరు, అలాగే 'అవినాష్' టీవీ షోలో చేసుకొని ఉంటాడు. అలాగే 'నిఖిల్', అలాగే 'పృథ్వీ'. సో, ఎవరైనా సరే వాళ్ళ తళుక్కుమని మెరిసిన తారల మధ్య మీరు ఒక్కరే నిలిచినట్టు అనిపించింది. సో, కానీ నబీల్ అది మీ బలహీనత కాదు. అదే మీ బలం. సో, అంటే మీరు ఒక్కరైనా ఫీలింగ్ కలిగింది గానీ అది మీ బలహీనత కాదు. అదే మీ బలం అని చెప్పారు. సో, టాప్ 5లో ఒక్కరుగా నిలిచిన మీ ప్రయాణం చూసి యావత్ ప్రేక్షక లోకమే ఇప్పుడు 'బిగ్ బాస్' కూడా మనస్ఫూర్తిగా అంటున్నారు. వెల్ ప్లేడ్ నబీల్. అంటే ప్రేక్షక లోకం కూడా అభినందిస్తుంది. అలాగే 'బిగ్ బాస్' కూడా ఇప్పుడు అభినందిస్తున్నారు నబీల్ అని చెప్పి, ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దామని చెప్పేసి ప్రయాణాన్ని ఒకసారి చూపించారు. సో, టోటల్‌గా తనైతే నబీల్ అయితే తన జర్నీని చూసి ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఎపిసోడ్‌లో మనకు తగ్గించేసారు గానీ, లైవ్‌లో మాత్రం ఆ ఎడిటింగ్ ఏదైతే అంటే డైరెక్ట్‌గా తనకి చూపించినప్పుడు కొంత టైం అయితే అందరికి ఇచ్చినట్టు తనకే టైం ఇచ్చి ఉండొచ్చు. సో, దాంతో పాటు ఆ వీడియో లెంత్ కూడా ఉండుండొచ్చు. కానీ మనకి ఎపిసోడ్‌లో వేయడం కోసం ఏదో
గబగబా 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 లేపుకుంటా కత్తిరించుకుంటా పోయారన్నట్టుగా అనిపించింది. అంటే ఎడిటింగ్ అక్కడ బాగానే చేసి ఉండొచ్చు. మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యేటప్పుడు అందరితో చూపించుకుంటే బాగా నిడివి తగ్గించి దాంతో కూడా పెద్దగా ఏదో తొందర పెట్టినట్టు ఏదో కంగారుగా ఏదో బట్టలు సర్దుకుని వెళ్ళిపోయేది అన్నట్టుగా, అంటే ఏ ప్రయాణానికన్నా వెళ్ళినప్పుడు ఒక 2 రోజులు జర్నీ ఉండనుగా ఈ రోజు బట్టలు సర్దుకున్నది వేరేగా ఉంటుంది. ఒక అరగంటలో ప్రయాణం ఉంది బట్టలు సర్దుకుని వెళ్ళాలనుకుంటే కంగారుగా సర్దుకొని వెళ్ళేటట్టు. సో ఎందుకు అంత కంగారని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు అలాగ కప్పు ఇవ్వట్లేదు. సో కప్పు ఇవ్వలేనప్పుడు ఆ ఏవి ఏదైతే ఉందో ఆడియో విజువల్ సంబంధించింది అందరికీ చేసిన న్యాయం నబీల్కి కూడా చేసుండి ఆ ఎలివేషన్, ఎందుకంటే నబీల్కి కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అవినాష్కి హెల్ప్ చేయడం కానీ తర్వాత గేముల్లో ఆడిన విధానం కానీ, సో చాలా ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి మన నబీల్కి. సో మిగతా వాళ్ళకి చేపించిన అంతగా నబీల్కి చేయలేదని నా అభిప్రాయం. సో నాకు అనిపించిన మీకు ఎవరికన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో నాకైతే నబీల్కి బిగ్ బాస్ ఎడిటింగ్ టీం ఏదైతే ఉందో ఆ ఏవి విషయంలో అన్యాయం జరిగినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే లైవ్లో చూపిస్తే అంటే చూపించి ఉండొచ్చేమో కానీ మరి ఎపిసోడ్ కదా ఎక్కువ మంది చూసేది ఎపిసోడ్. సో లైవ్ అందరూ చూడరు కాబట్టి ఎపిసోడ్లో నిడివైతే తగ్గించారన్న అభిప్రాయం అయితే నాకు కలిగింది. సో తనైతే హ్యాపీ ఫీల్ అయ్యాడు కానీ సో విన్నర్ ప్లేస్లో ఉండి పర్సన్ ఈరోజు ఏవి కూడా అంతగా అనిపించకుండా చేశారని నాకు అనిపించిన అభిప్రాయం అది. నాది కరెక్ట్ అని కాదు కానీ నాకు చూసిన దాంట్లో టాప్ 5 అంటే ఈ 5గురు ఏవీలు చూసుకుంటే కనుక బాగా తగ్గింది అని అనిపించింది అయితే మాత్రం నబీల్ ఏవి. దాని తర్వాత పర్వాలేదు నబీల్ మీద అనుకున్నది ప్రేరణ గారిది. అవినాష్, గౌతమ్ అండ్ నిఖిల్ది ముగ్గురు ఏవీలు చూస్తే మాత్రం టాప్ ప్లేస్లో 3 ఏవీలు ఉంటాయి. సో ఒకరిని మించి ఒకరు ఏవి ఉన్నట్టుగానే నాకు అనిపించింది. ఎలివేషన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. సో అది చిన్న చూపు చూడకుండా వీళ్ళిద్దరికి కూడా అదే టైము అదే నిడివిచ్చి అదే హైలైట్ కొంచెం చూపించుంటే బాగున్నాయేమని నాకు అనిపించింది. ఇది నా అభిప్రాయం. సో నాకు అనిపించిన దాంట్లో అంటే నబీల్ది కొంచెం తగ్గింది అన్నట్టుగా నాకు అనిపించింది. సరే అందరి అభిప్రాయం చెప్పినట్టు నబీల్ మీద నా అభిప్రాయం ఏంటంటే ఈ 105 రోజుల జర్నీ చూసుకుంటే కనుక స్టార్టింగ్ నబీల్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు పెద్దగా ఏంట్రా ఈ పర్సన్ అంటే నాకు తెలియదు. వరంగల్ డైరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నదని నాకు తెలియదు. సో చూసినప్పుడు నేను అనుకున్నాను ఒక పక్క శేఖర్ భాష ఆయన మాట్లాడిన విధానం కానీ కనీసం మణికంఠ మాట్లాడినప్పుడు కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఫస్ట్ 2-3 వారాలు అనుకుంటా పెద్దగా ఒక ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అనుకుంటా పెద్దగా ఇంపాక్ట్ అయితే నబీల్ అక్కడ చూపించినట్టు నాకు అనిపించలేదు. తర్వాత ఒక్కసారి రైజ్ అయింది అయితే మాత్రం సోనియా గారితో పెట్టుకున్న గొడవ వల్ల ఆటోమేటిక్గా టక్ రైజ్ అయ్యి ఒకేసారి 2-3 మెట్లు పైకి ఎక్కిన ఫీలింగ్ అయితే కలిగింది. తర్వాత తన గేమ్ ఆడిన విధానం కూడా చూసుకుంటే కనుక అంటే ఎవరి మీద పార్షియాలిటీ నిష్పక్షంగా ఏదో అంటారు కదా, ఎవరి మీద పూర్తి వ్యతిరేకంగా కాకుండా కావాలని టార్గెట్ చేసి ఆడకుండా అందరితోనే బాగానే ఉన్నాడు, అందరితోనే బాగానే ఆడాడు కాబట్టి సో ఫస్ట్ 5 వీక్స్ కూడా ఫస్ట్ 2 వీక్స్ పక్కన పెట్టేస్తే మిగతా 3 వీక్లతో పోల్చుకుంటే నబీల్ ఆడిన విధానంతో తను అక్కడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ తర్వాత ఎలిమినేషన్లో మాట్లాడిన పాయింట్లు కానీ సో కొన్ని పాయింట్లు తన హావభావాలు సో వీటితో ఆకట్టుకోగలిగాడు. తర్వాత ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేశాడు చూసారా. సో ఇవన్నీ ఏంటంటే నబీల్కి చాలా ప్లస్ అయినాయి. సో ఎక్కువ ఎపిసోడ్లో స్టార్టింగ్లో పెద్దగా టైం అంటే ఎపిసోడ్ మొత్తం ఎతుక్కున్నా కూడా ఆ ఎపిసోడ్ టైంలో నబీల్ ఎక్కడ కనిపించేవాడు కాదు. అందుకే నేను స్టార్టింగ్ వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు నబీల్ అని కూడా నేను వీడియోస్ చేశాను. సో తర్వాత ప్రతి ఎపిసోడ్లోని నబీల్ కనిపించేటట్టు తన పెర్ఫార్మెన్స్ అయితే అంటే ఆడే విధానం అయితే బాగుంది. సో అక్కడి నుంచి ఆడియన్స్ ఓట్లు వేయడం మొదలెట్టారు నబీల్కి. సో అతనికి ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయిన నబీల్ 5th వీక్ 6th వీక్ వీళ్ళు ఎంటర్ అయ్యారు కదా, వీళ్ళు ఎంటర్ అయితే టాప్ ప్లేస్లో ఉన్నాడు. అంటే 5 వారాలు టాప్ ప్లేస్లో ఉన్నాడు, మిగిలింది ఇంకా 10 వీక్స్ అనుకోండి. సో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే నువ్వు టాప్ ప్లేస్లో ఉన్నావు, నువ్వు బాగా ఆడు అదని చెప్పేసి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కలిసి నబీల్ని ముంచేశారని అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు పెద్దగా నబీల్ విషయంలోకి వెళ్ళేవారు కాదు, గొడవ పెట్టుకునేవారు కాబట్టి సో వీళ్ళు గొడవ పెట్టుకోవడం మానేశారు. సో నబీల్కి అది మైనస్ అయింది, ఎందుకంటే బయట చూసి వచ్చారు కాబట్టి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడమే నబీల్కి మైనస్. బయట గేమ్ అతనితో చర్చించారు కొన్ని సందర్భాల్లో నేను చూశాను. ఆ మోటల్ టాస్క్ కానీ సో ఈ హెల్ప్ చేసిన తర్వాత అవినాష్ నబీల్కి హెల్ప్ చేసిన తర్వాత నబీల్ నువ్వు చాలా బాగుంది నీ బయట ఫాలోయింగ్, అందుకే నీకు కత్తి ఇచ్చాను మిగతాలో సుత్తి ఇచ్చాను మొత్తం మీద చెప్పడం. సో ఇతనికి ఏంటంటే నేను ఇంత బయట బాగున్నాను సో నా గేమ్ బాగుంది అన్న ఫీలింగ్లు ఉండిపోయి అక్కడ
వాళ్ళతో గొడవ పెట్టుకోవడం గానీ, సందర్భాలు గానీ లేకుండా పోయినాయి వైల్డ్ కార్డ్ ఫస్ట్ మైనస్. 2 మైనస్ మణికంఠ హౌస్ నుంచి వెళ్ళిపోవడం. తను గేమ్ ఎలాగ ఆడుతున్నాడో తప్పొప్పులు అంటే విశ్లేషణ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల అది సెకండ్ మైనస్. థర్డ్ వచ్చి హౌస్ నుంచి బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్‌నే బయటికి పంపించాలి. మనం హౌస్‌లో ఉండాలి. మనలో ఎవరో ఒకళ్ళు విన్నర్ అవ్వాలని చెప్పేసి ఈ హౌస్‌లో కూడా నబీల్ ఓజీ క్లాన్ వాళ్ళు కూడా నబీల్‌తో గొడవ పెట్టుకోకపోవడం. దీంతో పాటు సోనియా గారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడం. సో, నబీల్ ఈరోజు విన్నర్ ప్లేస్‌లో గాని, రన్నర్ ప్లేస్‌లో గాని ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. సో, ఆ కారణాలేంటంటే తనకు తాను ఏర్పరచుకున్న కారణాలు కాదు. సో, తన గేమ్ చూసి బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎందుకురా గొడవ పెట్టుకోవడం వాళ్ళు పెట్టుకోకపోవడం. గొడవ పెట్టుకునే మనిషి ఎవరైతే సోనియా గారు ఉన్నారో ఎలివేట్ చేసి ఆవిడ బయటికెళ్ళిపోవడం. సో, ఓజే క్లాన్స్‌లో మెంబర్ కాబట్టి మనం ఎందుకు నబీల్‌తో గొడవేసుకోవడం అన్నట్టుగా వీళ్ళు ఇచ్చేసుకోవడం. సో, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ జరిగినప్పుడు అవతల నుంచి క్యారెక్టర్ వస్తది. అంటే తన స్పేస్ తీసుకొని ఇప్పుడు గౌతమ్ ఉన్నారు. సందర్భోచితంగానో ఎక్కడన్నా చిన్న పాయింట్ వచ్చినా దానికి తనకు తగ్గట్టుగా యుటిలైజ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు గౌతమ్. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళవలసిన వ్యక్తి ఈరోజు రన్నర్ అండ్ విన్నర్ ప్లేస్‌లో ఉన్నాడంటే తన గేమ్‌ని ప్రేక్షకులకు ఏ పాయింట్స్ దగ్గర కనెక్ట్ అవుతది. అంటే తను స్కోప్ తీసుకున్నాడు. మీకు అర్థమైందా? గౌతమ్ ఏంటంటే అంటే వచ్చే అవకాశం వెళ్ళిపోతున్నా కూడా దాన్ని చేత్తో పుచ్చుకొని అంటే అందిపుచ్చుకున్నాడు అంటారు చూసారా? అలాగా ట్రై చేశాడు. అవకాశం వచ్చి చేతిలో పెట్టలేదు ఏ అవకాశం కూడా. గొడవ పెట్టుకునేటప్పుడు గాని, ఏదైనా సందర్భం ఉన్నప్పుడు గాని తను మాక్సిమం క్రియేట్ చేసుకోవడానికి చూసుకొని, స్కోప్ ఎక్కడైతే ఉందో అక్కడ స్కోప్ తీసుకొని తను కనబడడానికి ట్రై చేశాడు. 'బిగ్ బాస్' షో అంటే ఏంటి? అలా వచ్చి అందరూ మంచోళ్ళు, అందరూ బావుండాలి. ఏదో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో' ప్రకాష్ రాజ్ గారిలా కూర్చొని అందరూ బావుండాలి, అందరిలో నేనుండాలి అని చెప్పుకుంటూ కూర్చుంటే అక్కడ ఎవడో పట్టించుకోడు. సో, మంచో, చెడో ఏదో ఒకటి ముందుకెళ్తే గనక ఎపిసోడ్‌లో కొంచెం గొడవ పెట్టుకునే విధానం ఏదో ఒకటి ఉంటే గనక కొన్ని రోజులు కనిపిస్తారనమాట. అంటే నువ్వు అవతలోళ్ళతో గొడవ పెట్టుకున్నావా, ఏం పెట్టుకున్నా సెకండరీ. కానీ ఎపిసోడ్‌లో నువ్వు టెలికాస్ట్ అవుతావు కదా! కాబట్టి జనాలకి మంచో, చెడో కనిపించడం వల్ల ఉంటే ఉంటారు, లేదంటే లేదు. కానీ అంటే అది ఫెయిల్ అయ్యాడు నబీల్. ఎందుకంటే సో, ఎవరితోని పెద్దగా అందరితో కలిసి అందులోని, ఇందులోని రెండాటిలోనే భాగస్వామి అయ్యాడు కాబట్టి పెద్దగా ఎవరు గొడవలు పెట్టుకోకపోవడం, ఎక్కువగా రికగ్నైజ్ అవ్వడం మైనస్ అయింది. దీంతో పాటు ఏంటంటే కొన్ని గేమ్‌లో కొన్ని పొరపాట్లు చేశాడు. ఏంటంటే అంటే మెగా చీఫ్ అవ్వాలనే ఉద్దేశంతో పృథ్వీతో డీల్ మాట్లాడుకోవడం. తర్వాతొచ్చి మీరు ఓడిపోండి అని చెప్పి ప్రేరణ అండ్ యష్మిని అడగడం. తర్వాత గౌతమ్ దగ్గరికొచ్చి అడగడం. తర్వాత గౌతమ్ నేను ఒప్పుకోను. నేను ఎలా ఉంటే అలా ఆడతానని చెప్పడం. తర్వాత టేస్టీ తేజ్ అని అడగడం. సో, అంటే గేమ్ నెగ్గారా లేదా అని సెకండరీ. బయట నుంచి చూసేవాళ్ళకి ఏదైతే మనకి విన్నర్ ఎవరైతే వాళ్ళకి కప్ ఇవ్వరు కదా గేమ్స్‌లోని. సో, విష్ణుప్రియ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు విన్నర్స్ కప్పు అంటే లోపల గేమ్స్‌లో టాస్క్‌లో నెగ్గినోళ్ళకి కప్ ఇవ్వలేదు కదా! సో, మన గేమ్ నచ్చితే కాబట్టి తను జెన్యూన్‌గానే ఆడుంటే సరిపోను. నెగ్గాడా లేదా సెకండరీ. కానీ ఇలాంటివి కొన్ని కొన్ని అంటే గ్రూప్ గేమ్ అంటే గ్రూప్ సందర్భంగా ఆడుకుంటే పర్లేదు గానీ ప్రతి దాంట్లోని ఈ విధంగా ఆలోచించడం కొంచెం మైనస్ అయిందని నా అభిప్రాయం. సో, అలాగా ఒక కారణం అయితే కాదు. సో, ఆ విధంగా నబీల్‌కి మైనస్ అయింది. అంటే నబీల్ బాగా ఆడవడం ఫస్ట్ 5 వీక్స్ తను ఏదైతే బాగా ఆడాడని పేరొచ్చిందో, ఆ పేరుతో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రన్స్ అయిన తర్వాత తనకి చెప్పడం. సో, ఇటువంటివి చాలా మైనస్ అయినాయని నా అభిప్రాయం. సో, కాబట్టి నబీల్ గేమ్‌ని నబీలే తన చేతులారా తను పాడు చేసుకున్నాడని, తన ప్రమేయం లేకుండా పాడైంది ఏమన్నా ఉంటది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి నబీల్‌ని తోపని చెప్పి పొగడడం. నెక్స్ట్ వచ్చి ఈ మెహబూబు అనవసరంగా ఆ మాటలు మాట్లాడడం. సో, ఇటువంటివి ఏంటంటే తన ప్రమేయం లేకుండా తనకు ఓటింగ్ తగ్గడానికి మెయిన్ కారణమైంది. అలాగే నామినేషన్‌లో ఎక్కువగా రాకపోవడం. సో, ఇవన్నీ కూడా తను అంటే తను చేసుకుందయితే కాదు. సో, విధి అలాగా ఆ గేమ్‌లో అలాగ తనకి ఆ విధంగా జరిగింది కాబట్టి నబీల్ ఈరోజు విన్నర్ అవ్వాల్సినోడు. చివరికి ప్రేరణ గారి తర్వాత ప్లేస్‌కి పడిపోయాడు నబీల్. అసలు ఇది మరీ దారుణం అనమాట. సో, నాకైతే ఆ ప్లేస్‌లో ఉండవలసిన నబీల్ ఈరోజు ఈ విధంగా జరిగింది. సో, నాకు 105 రోజులు ఆట తీరు గమనిస్తే గనక నబీల్ ఆడిన విధానం ఏంటంటే ఫస్ట్ 2 వారాలు ఏమీ లేకపోయినా తర్వాత పికప్ అయ్యాడు. తర్వాత స్లోగా డౌన్ అయ్యాడు. సో, అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పిందంటే స్టార్టింగ్ స్లోగా బయలుదేరి, తర్వాత ఫాస్ట్‌గా ఎళ్లి స్టేషన్‌కి చేరుతుందన్న టైంకి దగ్గరకొచ్చేలోకి స్లో అయిపోద్ది చూసారా ప్లాట్‌ఫార్మ్ దొరక్క అలా స్లోగా ఎళ్ళడం వల్ల ఏంటంటే గేమ్ డౌన్ అయిపోతూ ఉంది. సో, కాబట్టి తను ఆడిన విధానం వల్ల ఈ విధంగా జరిగిందని నా అభిప్రాయం. సో, టోటల్‌గా చూసుకుంటే నబీల్ పర్వాలేదు. కానీ ఏంటంటే తనకు కావాల్సిందంటే అంటే విన్నర్ రేస్‌లో ఉండవలసిన పర్సన్ మరీ ఇంత దారుణంగా ఎలా పడిపోయాడు అన్నది నా అభిప్రాయం.
సో విన్నర్ అవ్వాల్సిన పర్సన్ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. సో నాకు ఇదంతా ఎందుకంటే తన గేమ్ తగ్గడానికి తనే కారణం. దాంతోపాటు ఆ మిగతా ఆ వైల్డ్ కార్డ్స్ కానీ వీళ్ళు కానీ మణికంఠ లేకపోవడం, సోనియా గారు లేకపోవడం. సో తనకి ఏంటంటే అంటే కలిసి రాలేదు అంతే, మెయిన్గా లక్క లేదని చెప్పుకోవాలి. సో లక్క కూడా కలిసి వచ్చుంటే కనుక మరి వేరేగా ఉందనేమో. సో టోటల్గా నాకు నబీల్ ఆటతీరు అయితే నచ్చింది, కానీ బాగా లాస్ట్ వద్దులు కొంచెం స్లో అయిపోయాడు. సో ఏదేమైనా నబీల్ జర్నీ 105 రోజులు సాగడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వరంగల్ డైరీస్ అంటే నేను ఇంతవరకు చూడలేదు. సో యూట్యూబ్ ఫాలోవర్స్ తప్ప సో మనకి రెగ్యులర్ ఫాలోవర్స్ లేరు కదా, అటువంటి పర్సన్ ఆ సీరియల్ యాక్టర్ సంబంధించి కొంచెం ఎంతో కొంత ఫేమ్ ఉండి వచ్చారు. ఆల్రెడీ సీజన్ 7 నుంచి గౌతమ్ కానీ వీళ్ళు కానీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అలవాటు పడిన ముఖాలు కాబట్టి అటువంటి దాంట్లో కూడా టాప్ 5 వరకు రావడం అంటే విన్నర్ అవ్వాల్సింది ఓకే గ్రేట్, అయినా టాప్ 5 వరకు వచ్చి 4th ప్లేస్లో నిలవడం అంటే ఆషామాషి విషయం అయితే కాదు, తనని టాప్ 4లో పెట్టడం. సో కాబట్టి తను ఆడిన విధానానికి సరైన గుర్తింపు అయితే దొరికింది. అంటే ఇంకా బెటర్ క్యాండిడేట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే విన్నర్ ఆల్ రన్నర్ ఉండవలసిన పరిస్థితి 4th ప్లేస్లో ఉన్నాడు, అయినా జనాలు ఆ స్టేజ్లో నిలబెట్టడం అంత గ్రాఫ్ తగ్గినా కూడా అది ఒక రకంగా తనకి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తాను. సో నాకైతే నబీల్ ఆటతీరు అయితే నచ్చింది. సో నేను చెప్పిన దానికి మీకు ఎవరికైనా దగ్గరగా అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.